వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని నల్లమడ మండల కేంద్రంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన 4399 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చింతా శరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలో ఈ కాలాన్ని మోదీ యుగంగా ప్రజలు గుర్తిస్తున్నారని పేర్కొన్నారు। సాధారణ కుటుంబంలో జన్మించి తన కృషి అంకితభావం మరియు దేశభక్తితో దేశ ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన నరేంద్ర మోదీ నేడు ప్రపంచంలోనే ఏ నాయకుడికి సాధ్యం కాని విధంగా విశిష్టమైన రికార్డులను నెలకొల్పారని అన్నారు। గత 12 సంవత్సరాలుగా దేశ అభివృద్ధి, పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, మహిళా సాధికారత, మౌలిక సదుపాయాల కల్పన, జాతీయ భద్రత వంటి అనేక రంగాల్లో మోదీ ప్రభుత్వం చారిత్రాత్మక విజయాలను సాధించిందని ఆయన వివరించారు। భారతదేశ ప్రతిష్టను ప్రపంచ దేశాల ముందు మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన గొప్ప నాయకుడు మోదీ అని కొనియాడారు। ఈ కార్యక్రమంలో కౌలు రైతుల రాష్ట్ర కో కన్వీనర్ ఎస్ హనుమంతరెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। నరేంద్ర మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం। భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఎన్నికైనటువంటి ప్రధానమంత్రుల్లో 4399 రోజులు పరిపాలించి ప్రపంచ రికార్డుల్లోనే భారతదేశంలో ఎన్నికైనటువంటి నాయకుడిగా ఈరోజు రికార్డు సృష్టించబోతున్నాడు। ఏ నాయకుడు కూడా ఇన్ని రోజులు భారతదేశాన్ని పరిపాలించింది లేదు కాబట్టి ఒక సాధారణ కుటుంబంలో జన్మించి ఒక టీ అమ్ముకునేటువంటి బడుగు బలహీన వర్గాల్లో జన్మించి ఈరోజు ప్రపంచంలోనే ఒక గొప్ప నాయకుడిగా దాదాపు 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4400 రోజులు పూర్తి చేశాడు కాబట్టి ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। నల్లమాడ నుంచి ఆయన మరిన్ని రోజులు ఈ భారతదేశాన్ని పరిపాలించి భారతదేశం ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆయనకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన మీ అందరూ కూడా ఆయన పాలనలో సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అంటే ప్రతి పేదవానికి కూడా అన్ని సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో ఆయన పరిపాలిస్తున్నారు కాబట్టి పేద ప్రజలకు ఉచితంగా బియ్యాన్ని, ఎందుకంటే ప్రతి ఇంటికి ఎన్టీఆర్ గారు 2 రూపాయల కిలో బియ్యం ఇస్తే నరేంద్ర మోడీ గారు ఉచితంగా ఈరోజు మనకి ప్రతి ఇంటికి కూడా బియ్యం పంపిణీ చేస్తున్నారు। పేద ప్రజలు ఈ దేశంలో ఉండకూడదన్న ఉద్దేశంతో చేస్తున్నారు కాబట్టి మనందరం కూడా నరేంద్ర మోడీ గారి పాలనలో ఇక దేశం ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప దేశంగా ఉండాలని చెప్పి ఆయన భావిస్తున్నాడు। ఆయనకు మన యొక్క సంపూర్ణ సహకారం, మద్దతు ఉంటుందని చెప్పి నల్లమాట నుంచి తెలియజేస్తూ ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన మీరందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తూ జై హింద్, జై భారత్ మాతా। డాక్టర్ గారు ఏమైనా మాట్లాడతారు? 2 మాటలు 2 నిమిషాలు మాట్లాడండి ఈ సందర్భంగా। కట్ చేయాలి